ఈ మ్యాగజైన్ పెడతాను అన్న టైంలో నన్ను ఎంకరేజ్ చేసింది ప్రసన్న కుమార్ గారు. టీ ప్రసన్న కుమార్. ఆయన ఈ వేదిక ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను సార్. ఆయన లేకపోతే ఆయన ఒక పెద్ద పిల్లర్ నాకు. ఆయన లేకపోతే నేను ఎప్పుడు కలిసారు మీరు ఆయన్ని? ఈ మ్యాగజైన్ లాంచ్ ముందరే కలిసాను. కలిసి పెడుతున్నాను సార్ అంటే జాగ్రత్తగా చేసుకోమ్మా అన్నారు. ఇంక తర్వాత నుంచి నన్ను ఆయన చెప్పాడు సార్ నాకు. నేను భయపడుతూ ఉండేదాన్ని అన్ని, భయపడుతూ ఉంటే ఇలా అలా అని చెప్తూ ఉండే. ఆయన అన్నారు అసలు భగవత్ కేసరి అంటే ఆడవాళ్ళు షేర్ ఈ విషయం నాకు ముందే ఆయన చెప్పారు. మా టాపిక్ చెప్పారు. మా టాపిక్ ఎక్కడో లీక్ అయింది, వచ్చిందని అనుకుంటున్నాను నేను. భగవంత్ కేసరి సినిమా చూసారా మీరు? చూసాను. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. అసలు అది చూస్తున్నంతసేపు బాలకృష్ణ గారిని చూస్తుంటే నాకు ప్రసన్న సరే గుర్తొచ్చారు. ఒక చిచ్చ ఆ సినిమాలో విజయపాపకి బాలకృష్ణ గారు చిచ్చ, నాకు ప్రసన్న కుమార్ గారు చిచ్చ. అంటే నేను కొంచెం భయపడుతూ ఉంటే, లేదమ్మా నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు పులిలా ఉండాలి, మనం ఫైట్ మనం చూస్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు హడలిపోవాలి అని చెప్పారు. రాలేదు చెప్తూ మొన్నటి వరకు కూడా చెప్తూ వచ్చారు. అసలు అది చూస్తున్నంతసేపు మా డైలాగ్స్ ఎవరైనా విన్నారు అనిపించింది. కానీ లేదు సార్, నిజంగా కూడా ఆయన నాకు దేవుడితో సమానం. ఆయన లేకపోతే అంటే ఏ రకమైన నాకు సార్ ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఆయన గైడెన్స్. అలాగే రమణాచారి గారు, బుత్సా శ్రీనివాస్ గుప్తా గారు అని ఉన్నారు, ఆయన ఒకరు. శ్రీని ఇన్ఫ్రా శ్రీనివాస్ గారు, విజయ్ సార్, విజయ్ బాబు అని ఆయన అసోసియేట్ ఎడిటర్. వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు నాకు. వాళ్ళ బలంతో ముందుకు తీసుకెళ్తాం. నిజంగా గ్రేట్. పత్రికలు మూతపడిపోయిన టైంలో మీరు పత్రిక నడుపుతున్నారంటే, ఆడపుల్లిలాగా పోరాడుతున్నారంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో సపోర్ట్ మరి ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళు, దిల్ రాజు గారు లాంటి వాళ్ళు, దామోదర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఒక ఆడపిల్ల పత్రిక నడుపుతుంది అంటే ఆడపులి, మరి అట్లాగే ఎంకరేజ్ చేయాలి వాళ్ళు కూడా. అవును సార్. అలానే నిజంగా కూడా దిల్ రాజు గారైనా ఒక మాట అన్నారు, వాళ్ళ పాపది ఇంటర్వ్యూ తీసుకోమ్మా అన్నారు. నెంబర్ కూడా ఇచ్చారు. నాకు ఇండస్ట్రీలో అందరు వెల్కమింగ్ అయితే ఉంది సార్. అది నిజంగా స్టార్ట్ చేసింది ప్రసన్న కుమార్ సార్. ఆయన ఒక మెయిన్ పిల్లర్. రమణాచారి గారు ఇంకో. మరి బాలకృష్ణ గారిని కల్పించమని, భగవంత్ కేసరిని కల్పించమని అడగాల్సింది ప్రసన్న గారిని. టైం వస్తే ఆటోమేటిక్ గా వస్తాయి అని నేను ఏదైనా టైం కోసం చూస్తాను సార్. టైం వస్తే ఆటోమేటిక్ గా కానీ నేను ఊహించింది చేస్తాను అనుకుంటే అది ఎంత కష్టమైనా. అంటే మన సంకల్ప బలం గొప్పగా ఉంటే ఆటోమేటిక్ గా అవకాశాలు కూడా అలాగే వచ్చేస్తాయి. అంతే సార్, అది నేను నమ్ముతాను. టైం కూడా నమ్ముతాను. ఇవాళ నేను పడుతుండొచ్చు ఇంకా, బట్ స్టిల్ మెల్లిగా అయినా మెట్లెక్తా. మా నాన్నగారి సినిమాలో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని అభినందన సినిమాలో శోభన అంటుంది. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎన్నిసార్లు చూసారు అభినందన మీ సినిమాని మీరు? చూస్తూనే ఉంటా. అప్పుడప్పుడు నాకు మా నాన్న గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ సినిమా చూస్తా. సో అది నాన్న అంటుండే, పుట్టగానే ఎవరు ఆవకాయ అన్నం తినరు, మెల్లిగా తింటా, అలానే స్లో అండ్ స్టడీ, ఇవన్నీ నాన్న డైలాగ్స్ అనమాట. మీ నాన్నగారు చెప్తూ ఉండేవాడు ఇంట్లో. సో అలా ఏదన్నా ఇవాళ జరగకపోవచ్చు, నేను జరగలేదని ఎక్కువ డిప్రెషన్లోకి కానీ జరుగుతుందన్న నమ్మకం ఎక్కువ. పాజిటివ్, నెగిటివిటీ తక్కువ, పాజిటివిటీ ఎక్కువ. అదే. ఇంకెవరెవరిని కలిసారు మీరు? అందరిని కలవాలనుకుంటున్నారు? పోనీ అందరినీ కలుద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బాలయ్య బాబుని కలిసారా? బాలయ్య బాబు గారిని కలవలేదు. కలవాలి. మరి చిరంజీవి గారిని కలిసారా? కలవాలి. ఇంకా రాజకీయ నాయకులు ఎవరైనా కలవాలని ఆలోచన ఉందా మీకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాన్న అప్పుడు 44 years చేశారు కదా సార్. కాంగ్రెస్ లో మన బట్టి గారిని కలిశారు. మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నాను. ఓకే. మరి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిస్తే పోయింది కదా, మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి. సార్ కలవాలి, వే కోసం చూస్తున్నాను. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవాలని ఆలోచన లేదా? ఉంది. అయ్యో డెఫినెట్ గా. ఎందుకంటే నాన్న అంటే కాంగ్రెస్ లో చేసిన చంద్రబాబు గారు, చంద్రబాబు సార్, నాన్నగారు మంచి ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్. రాజశేఖర్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్. పార్టీతో సంబంధం లేదు నాన్నకి. అలా అనుకుంటే
పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు కూడా నాన్నగారు చాలా మంచి ఫ్రెండ్స్. సో అంజయ్ గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెసే కదా సార్, అప్పుడు మినిస్టర్గా కూడా చేశారు. సో వీళ్ళందరూ నాన్నకు కలిసి చేశారు. చాలా ఫ్రెండ్స్ నాన్నగారు చంద్రబాబు నాయుడు. నాన్నే చెప్తుండే, నా దగ్గర కొన్ని పిక్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు కలవండి, ఎందుకంటే కలిస్తే రమణమూర్తి గారు అమ్మాయి ఇలా ఫైట్ చేస్తుంది, భగవంత్ కేసర్ లాగా ప్రసన్న కుమార్ గారు ఉన్నారు అట్లాగో. ఆయన అయితే నిజంగా దేవుడే సార్. నాకనే కాదు, ఇండస్ట్రీలో ఎవరైనా బాధపడుతున్నారు అని తెలిస్తే ఆయన ముందు ఉండి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు, ఏం ఆశించకుండా. నాకేంటి అనేవాళ్ళే కానీ అలా కాకుండా అసలు ఈరోజు నాకు వెల్కమింగ్ కానీ ఆ ధైర్యం ఉందంటే సార్ వాళ్ళే సార్. నాకు నిజంగా మా నాన్న తర్వాత నాన్న, ఆయన చెప్పడం వల్లే నాకు వెల్కమింగ్ చాలా ఉంది.